సింగపూర్లో తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు అక్కడ నర్సులు చేసిన సేవలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఇటీవల సింగపూర్లో నా కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి మీ కష్టం గుర్తుకు వచ్చింది అంటూ ఎమోషనల్ అయ్యారు పవన్ కళ్యాణ్. మిమ్మల్ని కలిసి మీరు అందించే సేవలు మర్చిపోలేనివి అని చెప్పి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను అని అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులను కలవడం సంతోషంగా ఉందని, వారి సమస్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన నర్సులతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. కరోనా సమయంలో నర్సులు చేసిన సేవలను పవన్ కళ్యాణ్ కొనియాడారు. వారి సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని అన్నారు. సింగపూర్లో తన కుమారుడికి జరిగిన ప్రమాదంలో నర్సులు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. నర్సుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. నర్సులు ఎంతోమంది రోగుల ప్రాణాలను కాపాడుతున్నారని, వారి సేవలను ఎవరూ మర్చిపోలేమన్నారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో వారి ప్రాణాలకు లెక్క చేయకుండా పనిచేశారని, నర్సుల సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల స్టాఫ్ నర్సులతో ఆయన సమావేశమయ్యారు. వారి సేవలకు గుర్తింపుగా 8 మంది నర్సులను సత్కరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నర్సులు అందిస్తున్న సేవలను కొనియాడారు పవన్ కళ్యాణ్. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత చేకూర్చేలా నర్సుల వృత్తికి గౌరవం తీసుకొస్తానని అన్నారు. నర్సుల వైద్య రంగంలో ఎంతో ముఖ్యమైన సేవలు అందిస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్. వారి సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. రోగులకు మానసిక ధైర్యాన్ని, ఓదార్పును ఇస్తుందని అని అన్నారు. విధి నిర్వహణలో ఎంతోమంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మర్చిపోరు. మీరు పడే శ్రమ, కష్టం నాకు తెలుసు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మీరు విధులు నిర్వర్తించిన విధానం మరువలేమంటూ కరోనా సమయంలో నర్సులు చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.